టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఆగస్టు 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో అంటే జాతీయ అంశాలకు సంబంధించి ముందు ఎపిసోడ్లో కొన్ని అంశాల గురించి చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదువుతూ ఉండాలి. సో చదవడంతో పాటుగా ఎక్కువ ప్రాక్టీస్ పేపర్స్ని కానీ మోడల్ పేపర్స్ని కానీ చేసినట్టయితే ఎక్కువ స్కోరింగ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చదివినది ఎక్కువ రోజులు గుర్తుండాలి అంటే ప్రాక్టీస్ ఎంతగా చేస్తే అంటే మోడల్ పేపర్ చేయడం కానీ లేదా టెస్ట్ సిరీస్ ఇంకేదన్నా ఇప్పుడు చూడండి మనం గత కొన్ని ఎపిసోడ్లుగా మ్యాటర్ చెప్పాక మళ్ళీ ఆ ఎపిసోడ్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాము. సో అలా ప్రాక్టీస్ చేసినా కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడవచ్చు. సో కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా మనం విభాగాల వారీగా విభజించుకొని చదివినట్టయితే ఈజీ అవుతుంది. ఎలా అంటే జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ ఏంటి, ఆ ఇంపార్టెంట్ డే ఆ పర్టికులర్ డే రోజే జరుపుకోవడానికి గల రీజన్ ఏంటి, ఆ థీమ్కు సంబంధించిన ఉద్దేశం ఏంటి, సో వార్తల్లో వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా, నివేదికలు ఏమైనా ఉన్నాయా, నివేదికలు ఉంటే భారతదేశానికి సంబంధించిన నివేదికలు ఉన్నాయా, సో ఏదైనా నివేదిక వచ్చినప్పుడు ఆ నివేదిక రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఆ నివేదికలో భారతదేశం యొక్క స్థానం ఎంత, మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది, లేదా భారతదేశ పరంగా ఏదైనా నివేదికలు రిలీజ్ అయితే దాంట్లో రాష్ట్రాల పరంగా మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, లేదా తెలంగాణ స్థానం ఎంత, ఇవన్నీ కూడా నివేదికల్లో ఇంపార్టెంట్. సో ఇలా కరెంట్ అఫైర్స్ను మనము ఎప్పుడైనా సరే విభాగాల వారీగా చదువుకుంటూ ప్రాక్టీస్ చేసినట్టయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది, జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతూ వస్తుంటాయి. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో భాగంగా కొన్ని అంశాలు ఆల్రెడీ మనము ఆగస్టు నెలకు సంబంధించి జాతీయ అంశాలు ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలు చర్చించుకుందాం. సో మొట్టమొదటి అంశం చూడండి, మాయా. సో మాయా అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అది. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా మనం వాడుతుంటాం సిస్టమ్స్లో, సో ఓఎస్ అంటాము లేదా ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చాలామంది వాడుతుంటారు. సో ఆ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థానంలో దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ వాడాలి అని చెప్పి రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఈ రోజుల్లో సైబర్ బెదిరింపులు, సైబర్ అటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో అందుకు ఆ థ్రెట్స్ని తట్టుకోవడానికి లేదా వాటి నుండి రక్షణ పొందడం కోసమే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మార్చాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్కి బదులుగా ఏ సిస్టాన్ని వాడబోతున్నారో మాయా. సో ఏంటి దాని పేరు మాయా. నెక్స్ట్ అస్మిత ఉమెన్స్ లీగ్. సో ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ను ఇకపైన ఏమని పిలవాలి అని చెప్పారంటే అస్మిత ఉమెన్స్ లీగ్. సో ఎవరు దీన్ని అనౌన్స్ చేశారంటే కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల శాఖ మంత్రి ఉంటారు కదా అనురాగ్ ఠాకూర్. సో ఆయన దీన్ని వెల్లడించడం జరిగింది. ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ పోటీలో ఏమని పిలవాలన్నారంటే అస్మిత ఉమెన్స్ లీగ్. ఏంటి అస్మిత ఉమెన్స్ లీగ్. సో అస్మిత అంటే ఏంటి చూడండి, ఇప్పుడు అస్మిత అంటే అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రూ యాక్షన్ అనేది అస్మిత యొక్క ఫుల్ ఫామ్. ఇది అస్మిత యొక్క ఫుల్ ఫామ్. సో ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ని ఏమని పిలవాలని చెప్పారు ఇప్పటి నుండి అస్మిత. అస్మిత అంటే ఫుల్ ఫామ్ చూడండి, అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రూ యాక్షన్ అనేది అస్మిత యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ చిన్న మధ్యతరగతి సంస్థలకు సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన ఒక ఎక్స్పో లేదా సమ్మిట్ అనుకోవచ్చు. ఎక్కడ దీన్ని ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి శ్రీ మనోజ్ సిన్హా దీన్ని ప్రారంభించారు. ఎన్నో ఎడిషన్ ఇది అంటే 9th ఎడిషన్. ఎన్నోది 9th ఎడిషన్. సో ఇండియా ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ ఎక్స్పో అండ్ సమ్మిట్ 2023 ఎక్కడ జరిగింది? 9th ఎడిషన్ అంటే న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. బ్యాంక్ సంబంధించిన అంశాలు. సో నెక్స్ట్ అంశం చూడండి, ఏయూ బ్యాంక్. సో బ్యాంక్ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? బ్యాంక్ అవర్స్ 10 to 5 లేదా ఎక్కడైనా చూడండి మనం వెళ్ళినప్పుడు లంచ్ అవర్స్ అని చెప్పి మనకు అక్కడ పని జరగకపోవడం ఉంటుంది. సో అలా కాకుండా ఒక బ్యాంక్ ఏంటి అంటే 24/7 వీడియో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నటువంటి బ్యాంక్ ఉంది. సో అది ఇటీవల
వార్తల్లో నిలిచింది. సో ఏ బ్యాంక్ అది అంటే ఏయూ బ్యాంక్. ఇది ఏయూ బ్యాంక్. సో 24/7 వీడియో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నటువంటి తొలి బ్యాంక్ ఏది అంటే ఏయూ బ్యాంక్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఏదైనా బ్యాంకింగ్ ఎగ్జామ్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా అడగవచ్చు. పర్టికులర్గా బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఇలాంటివి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అండి, మళ్ళీ పదే పదే చెప్తున్నాను, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, 3, 4, సో ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో జిఎస్ పార్ట్లో భాగంగా వచ్చే కరెంట్ అఫైర్స్ మీరు రాసేటువంటి పర్టికులర్ ఎగ్జామ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో అంటే అది ఏ జాబ్కు రాస్తున్నారు, సో ఆ ఏ జాబ్కు రాస్తుంటే దాని డెప్త్ ఎంత, సో దాని యొక్క సిలబస్ ఏంటి, ఆ సిలబస్ని క్షుణ్ణంగా చదివినప్పుడు సో దాంట్లో మ్యాక్సిమం ఏవేవి అడుగుతారు, సో సిలబస్ సంబంధించిన అంశాలు ఇస్తాడు. సో దాంట్లో కూడా మన గ్రూప్ 4కు చదివినప్పుడు గ్రూప్ 1కు చదివిన స్ట్రాటజీ ఉండొద్దు, గ్రూప్ 3కి చదివిన స్ట్రాటజీ ఇంకో దానికి ఉండొద్దు. సో స్ట్రాటజీస్ అనేటివి సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మార్చుకుంటూ ఉండాలి. ఒక ఎగ్జామ్కి ఏమో అనలిటికల్ స్కిల్స్ అవసరం వస్తుంది. సో ఇప్పుడు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ రాశారనుకోండి, సో దాంట్లో డిస్క్రిప్టివ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ డిజిట్స్, అనలిటికల్ స్కిల్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. గ్రూప్ 2 అండ్ 3, 4 ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి సో అనలిటికల్ స్కిల్స్తో పాటుగా మనము గుర్తుంచుకునే టెక్నిక్స్ పెంచుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంటాయి. సో ఏయూ బ్యాంక్ అనేది బ్యాంకింగ్ ఎగ్జామ్లో క్వశ్చన్గా రావచ్చు ఎగ్జామ్లో, ఎందుకంటే ఇది బ్యాంకుకి సంబంధించింది. బ్యాంక్ రిలేటెడ్ ఏదైనా ఆర్ఆర్బి సంబంధించిన రాసినప్పుడు కానీ ఐబిపిఎస్ రాసినప్పుడు కానీ బ్యాంకింగ్ సంబంధించిన సెక్టార్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో పదే పదే చెప్తున్నానండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి మనం ప్రిపరేషన్ మార్చుకోవాల్సి ఉంటుంది. సో అంటే మనం ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం, సో ఆ ఎగ్జామ్ ప్యాటర్ను, ఆ బ్లూ ప్రింట్ దాని ప్రకారమే చదువుకుంటూ ఉండాలి. సో 24/7 వీడియో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నటువంటి తొలి బ్యాంకుగా నిలిచింది ఏది అంటే ఏయూ బ్యాంక్. ఇది ఏయూ బ్యాంక్. నెక్స్ట్ అంశం రాజస్థాన్ సంబంధించిన అంశం. సో రాజస్థాన్కి సంబంధించిన అంశంలో భాగంగా అక్కడ వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి కొన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. 3 కొత్త డివిజన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం అక్కడ ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 50 జిల్లాలు, డివిజన్లు ఎన్ని ఉన్నాయంటే 10 డివిజన్స్. సో రాజస్థాన్కి సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అంటే అశోక్ గెహ్లాట్, గవర్నర్గా ఎవరున్నారంటే కల్రాజ్ మిశ్రా. ఎవరు? కల్రాజ్ మిశ్రా. నెక్స్ట్ మాన్సూన్ అ పోయమ్ ఆఫ్ లవ్ అండ్ లాంగింగ్ అనేది ఎవరు రచించారు పుస్తకాన్ని అంటే కవి మరియు దౌత్యవేత్త అయినటువంటి అభయ్ కే రచించారు. ఎవరు? అభయ్ కే. సో మాన్సూన్ అ పోయమ్ ఆఫ్ లవ్ అండ్ లాంగింగ్ అనేది ఎవరు రచించారు అంటే అభయ్ కే. ఎవరు? అభయ్ కే. నెక్స్ట్ పోలేరమ్మ జాతర. సో పోలేరమ్మ జాతర జరుపుకుంటారు ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో. సో ఆ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం. సో పోలేరమ్మ జాతరని ఎక్కడ రాష్ట్ర పండుగగా ప్రకటించారు అంటే ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ జీ మరియు సోనీల మధ్య $10 బిలియన్ ఒప్పందం, మెగా విలీనం. సో ఈ రెండు కూడా మెగా విలీనానికి ఆమోదం తెలిపింది ఏది అంటే ఎన్సిఎల్టీ. సో ఎన్సిఎల్టీ అంటే ఏంటి అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సో ఆ లా ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే వీటి మధ్యలో ఏదైనా పొరపొచ్చాలు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా, వాటన్నిటిని కూడా సద్దుమణిగేలాగా చేసి సో ఈ ఎన్సిఎల్టీ దానికోసం కృషి చేస్తుంది. సో ఏ మెగా విలీనం కోసం ఒప్పందం చేసుకున్నాయంటే జీ మరియు సోనీ. ఇది జీ మరియు సోనీ. నెక్స్ట్ జెప్టో. సో జెప్టో అనేది ఇటీవల వార్తల్లో నిలిచిన ఒక స్టార్టప్. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే 2023లో మొదటి భారతీయ యూనికాన్గా నిలబడ్డటువంటి ఒక స్టార్టప్. సో యూనికాన్ అంటే ఒక సర్టన్ వాల్యూ వచ్చి దాని యొక్క నికర విలువ వచ్చేసి ఇంత ఉన్నప్పుడు అది యూనికాన్ సంస్థగా పరిగణిస్తారు అని చెప్పుకున్నాం. సో 2023లో మొదటి భారతీయ యూనికాన్గా ఏది ఏర్పడింది అంటే జెప్టో. ఇది జెప్టో. నెక్స్ట్ కంకర రాళ్ళు లేకుండా రైలు మార్గం. సో ఇప్పుడు చూడండి, రైలు మార్గం ఉన్నప్పుడు పట్టాల కింద కానీ పట్టాలకు పక్కలో కానీ కంకర రాళ్ళు ఉంటాయన్నమాట. సో ఆ కంకర రాళ్ళు లేకుండా ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ అంటే దేశంలోనే తొలిసారిగా కాంక్రీట్ స్లాబ్తో ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడంటే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ఉందిగా దానికోసం వేసే ట్రాక్ కోసం. ఎక్కడంటే ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఈ ట్రాక్ వేయడం జరుగుతుంది కంకర రాళ్ళు లేకుండా. ఇక్కడ కంకర రాళ్ళు లేకుండా ముంబై టు అహ్మదాబాద్ యొక్క బుల్లెట్ ట్రైన్ మార్గంలో ఈ ట్రాక్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ 1 లీటర్ లోపు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ల నిషేధం. సో 1 లీటర్ కంటే తక్కువ వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి కదా, 1/2 లీటరు, 200 ml, సో 250 ml.
సో ఇలాంటి 1 లీటర్ కంటే తక్కువగా ఉన్న వాటర్ బాటిల్ అన్నిటిపైన నిషేధం విధిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే అస్సాం. ఇది అస్సాం. సో అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అంటే హేమంత బిశ్వ శర్మ. దీన్ని ఎప్పటి నుండి అమలు చేస్తారంటున్నారంటే గాంధీ జయంతి నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు. ఎప్పటి నుండి? అక్టోబర్ 2, 2023 నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు. సో 1 లీటర్ కంటే తక్కువగా ఉన్నటువంటి వాటర్ బాటిల్ నిషేధాన్ని ప్రకటించినటువంటి రాష్ట్రం ఏది అంటే అస్సాం. ఇది అస్సాం. నెక్స్ట్ జైవిక్ ఇండియా అవార్డు. సో ప్రకృతి సాగు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జైవిక్ ఇండియా అవార్డు రావడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారు ఈ జైవిక్ ఇండియా అవార్డు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సాగుని మరియు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ జైవిక్ ఇండియా అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇది జైవిక్ ఇండియా. సో ఎవరు దీన్ని ఇస్తారు ఈ జైవిక్ ఇండియా అవార్డుని అంటే ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అనే సంస్థ దీన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏబిడిఎం మైక్రోసైట్. సో ఏబిడిఎం మైక్రోసైట్ అంటే ఏంటి? ఏబిడిఎం అంటే చూడండి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. సో ఈ డిజిటల్ మిషన్కి సంబంధించి ఒక మైక్రోసైట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్లో. ఎక్కడ? మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్లో ఏబిడిఎం మైక్రోసైట్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఎక్కడ? మిజోరాంలో. ఎక్కడ? మిజోరాంలో. పర్టికులర్గా ప్లేస్ ఏంటి అంటే ఐజ్వాల్. నెక్స్ట్ ఇథనాల్తో నడిచే టయోటా ఇన్నోవా కారు. సో ఇథనాల్తో నడిచేటువంటి టయోటా ఇన్నోవా కారును ఆవిష్కరించడం జరిగింది. ఎవరు ఎక్కడ ఆవిష్కరించారో చూడండి. సో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏబిడిఎం మైక్రోసైట్. సో ఏబిడిఎం అంటే ఏంటి చూడండి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. సో మైక్రోసైట్ అంటే ఒక ప్లేస్ని అక్కడ ఏర్పాటు చేయడం. సో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే నార్త్ ఈస్ట్ స్టేట్ అయినటువంటి మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏబిడిఎం మైక్రోసైట్ ఎక్కడ ఏర్పాటు చేశారు ఇటీవల అంటే మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్లో. ఎక్కడ? ఐజ్వాల్లో. నెక్స్ట్ ఇథనాల్తో నడిచే టయోటా ఇన్నోవా కారు. సో ఇథనాల్తో నడిచే టయోటా ఇన్నోవా కారును ఎవరు ప్రారంభించారు అని అంటే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించడం జరిగింది లేదా ఆవిష్కరించడం జరిగింది. సో ఇది ప్రపంచంలోనే తొలి ఇథనాల్తో నడిచే టయోటా ఇన్నోవా కారు. సో ఇథనాల్తో నడిచే టయోటా ఇన్నోవా కారును ఎక్కడ ప్రారంభించారు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అంటే భారతదేశంలో. ఎక్కడ? భారతదేశం. నెక్స్ట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, దాన్ని ఆకట్టుకున్న వాటిలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. సో 2023-2024 గాను మొదటి త్రైమాసికంలో ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అట్రాక్ట్ చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. సో దాని తర్వాత స్థానాలు ఏమున్నాయి చూడండి ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ. సో తెలంగాణ ఎన్నో ప్లేస్లో ఉంది? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అట్రాక్షన్లో 4th ప్లేస్లో ఉంది. సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అట్రాక్ట్ చేయడంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది భారతదేశ పరంగా అంటే మహారాష్ట్ర. ఇది మహారాష్ట్ర. సో నెక్స్ట్ స్థానాలు ఏంటివి? ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ. సో తెలంగాణ యొక్క స్థానం ఏంటి దాంట్లో? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల దాంట్లో తెలంగాణ స్థానం ఎంత? 4th ప్లేస్. నెక్స్ట్ యూపీఐ చలేగా. సో యూపీఐ అంటాం కదా, మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. గూగుల్ పేలు, ఫోన్పేలు, పేటిఎంలు. సో దాంట్లో యూపీఐ అని ఉంటుంది కదా. సో యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. సో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని జాగ్రత్తగా వాడాలి. సో దానికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండాలి అని చెప్పిందే ఈ యూపీఐ చెలేగా. ఇది 3వ ఎడిషన్. సో మామూలుగా అడ్వర్టైజ్ చూస్తుంటాం కదా మనం, చెలా చోటు అనే సంథింగ్ అడ్వర్టైజ్ వస్తుంటుంది మనకు అప్పుడప్పుడు. సో అలానే యూపీఐ చెలేగా అంటే ఏంటి అంటే దానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ అవగాహన కల్పించడం కానీ, దానికి ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి, ఎలా సైబర్ అటాక్స్ని ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా ఒక క్యాంపెయిన్ చేయడం అనమాట. సో యూపీఐ చలేగా అంటే ఏంటి అంటే యూపీఐకి సంబంధించిన ఒక క్యాంపెయిన్. సో యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. సో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఎన్పిసిఐ వాళ్ళు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అంశం ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2023. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ట్రెడిషనల్
మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2023 ఎక్కడ జరిగింది అంటే గాంధీనగర్, గుజరాత్. ఎక్కడ? గుజరాత్లోని గాంధీనగర్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది అంటే ఆగస్టు 17, 18 2 రోజుల పాటే జరిగింది. సో WHO దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ ఉంటుంది, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన అంశం కాబట్టి దీని యొక్క హెడ్ ఎవరు ఇప్పుడు అంటే టెడ్రాస్ అథనామ్ గెబ్రియాసిస్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జెనీవా, స్విట్జర్లాండ్లో. ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్లో. సో ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2023ని ఎక్కడ ప్రారంభించారు, ఎక్కడ ముగించారు అంటే గాంధీనగర్, గుజరాత్లో. ఎప్పుడెప్పుడు నిర్వహించారు దీన్ని అంటే ఆగస్టు 17 నుండి 18 దాకా. నెక్స్ట్ ప్రభల్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశపు మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ విడుదల. సో ఇది భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ అంట. సో ఈ లాంగ్ రేంజ్ రివాల్వర్ని ఇక్కడనే రూపొందించడం జరిగింది. ఎవరి సహాయంతో అంటే అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. ఏంటి? ప్రభల్. సో భారతదేశపు మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ ఏది అని అడిగితే ఇది ప్రభల్. ఇది ప్రభల్. నెక్స్ట్ అంశం ట్రావెలర్స్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో ట్రావెలర్స్ మ్యాప్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రత్యేకమైన మైక్రోసైట్ అండి. సో మేక్ మై ట్రిప్ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ వాళ్ళు వినూత్నంగా చేసినటువంటి ఒక కార్యక్రమంలో భాగమే ఈ ట్రావెలర్స్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో ఈ ట్రావెలర్స్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో మనకి ఏదైనా ప్రదేశం కావాలంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం, దానికి సంబంధించిన అంశాలు అవన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా 600కు పైగా ప్రత్యేకమైన మరియు సాంప్రదాయేతర ప్రయాణ గమ్యస్థానాలను పరిచయం చేయడం జరిగింది ఈ ట్రావెలర్స్ మ్యాప్ ఆఫ్ ఇండియా త్రూ. సో ఎవరెవరు కలిసి దీన్ని రూపొందించారంటే మేక్ మై ట్రిప్ మరియు పర్యాటక శాఖ మంత్రి వాళ్ళు. సో పర్యాటక శాఖ మంత్రి, ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఎవరున్నారంటే జి కిషన్ రెడ్డి. నెక్స్ట్ అంశం కాక్రాపర్ అణు కర్మాగారం. సో కాక్రాపర్ అణు కర్మాగారం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా. సో కాక్రాపర్ అణు కర్మాగారం ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే దేశీయంగా నిర్మించిన అతిపెద్ద అణు కర్మాగారంగా ఇది నిలవబోతుంది. సో ఎక్కడ ఉంది ఇది అంటే గుజరాత్లో. ఎక్కడ? గుజరాత్లో. సో గుజరాత్లో ఉన్నటువంటి ఈ కాక్రాపర్ అణు కర్మాగారం 700 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ ఉత్పత్తి చేయబోతున్నారు. సో గరిష్ట సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించడం జరిగింది. సో మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాక్రాపర్ అణు కర్మాగారం ఎక్కడ ఉంది అని అడగవచ్చు. ఎక్కడంటే గుజరాత్లో. ఎక్కడ? గుజరాత్లో. నెక్స్ట్ స్వతంత్ర భారత తొలి ఆర్థిక మంత్రి విగ్రహం. సో స్వతంత్ర భారతానికి తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆర్కే షణ్ముగం చెట్టి. ఎవరు? షణ్ముగం చెట్టి. సో ఆయన యొక్క విగ్రహాన్ని ఎక్కడ ఎవరు ఆవిష్కరించారు అంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆవిష్కరించారు. ఎక్కడ అంటే కోయంబత్తూరులో. ఎక్కడ? కోయంబత్తూరులో. సో స్వతంత్ర భారత తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే షణ్ముఖం చెట్టి. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారు అంటే ఆయన యొక్క విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కోయంబత్తూరులో. ఎక్కడ? కోయంబత్తూరులో. నెక్స్ట్ కేరళలో మొదటి ఏఐ స్కూల్. సో ఏఐ స్కూల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్. సో కేరళలో మొదటి ఏఐ స్కూల్ను ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే తిరువనంతపురంలో. ఎక్కడ? తిరువనంతపురంలో. సో కేరళలో మొదటి ఏఐ స్కూల్ని ఎక్కడ ప్రారంభించారు? తిరువనంతపురంలో. సో కేరళ గురించి మాట్లాడుకుంటూ మనం ఒకటి ఇదే ఎపిసోడ్లో భాగంగా చెప్పుకున్నాం. ఏంటి అంటే కేరళ పేరుని ఏమని మార్చుకోవాలని చెప్పుకున్నారనుకున్నాం? కేరళంగా. ఏంటి? కేరళంగా. సో కేరళకు సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? పినరై విజయన్. సో గవర్నర్గా ఎవరున్నారు? ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఎవరు? ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన నివేదిక ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 15 రాష్ట్రాలు డిజిటల్ చెల్లింపుల విలువ మరియు పరిమాణంలో 90% వాటాను పొంది ఉన్నాయంట. సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాతి స్థానంలో ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నదేది పరిశోధన నివేదిక ప్రకారము టాప్ ప్లేస్లో ఉండేది ఆంధ్రప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, తర్వాత కర్ణాటక. నెక్స్ట్ ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపుల మొత్తం ఎంత అంటే 2000 నుండి 2200 మధ్య. నెక్స్ట్ ఐరిస్ మొబైల్ యాప్. సో ఐరిస్ మొబైల్ యాప్ ఏ బ్యాంకుకి సంబంధించింది లేదా ఏ సంస్థకు సంబంధించింది అంటే ఎస్ బ్యాంక్
సంబంధించింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆల్ ఇన్ వన్ మొబైల్. సో ఆల్ ఇన్ వన్ మొబైల్. సో ఆల్ ఇన్ వన్ దీంట్లో అన్నీ ఉంటాయన్నమాట. దానికి బ్రాంచెస్ సంబంధించిన అంశాలు, మీ కార్డుకు సంబంధించిన అంశాలు, ఇంకేదైనా బ్యాంక్ రిలేటెడ్ ఉంటే అంశాలు, అవన్నీ కూడా ఆల్ ఇన్ వన్ మొబైల్ యాప్లో ఉంటుంది. దాన్ని ఏం యాప్ అన్నారు? ఐరిస్ మొబైల్ యాప్. ఏ బ్యాంక్ దీన్ని రిలీజ్ చేసింది? ఎస్ బ్యాంక్. సో ఎస్ బ్యాంక్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఎస్ బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఇఓగా ఎవరున్నారు? ప్రశాంత్ కుమార్. ఎవరు? ప్రశాంత్ కుమార్. నెక్స్ట్ అంశం నమో 108. సో నమో 108 అనేది ఒక కమలం పువ్వు లేదా తామర పువ్వు గురించి చెప్పడం జరుగుతుందండి. సో నమో 108 అనేది ఒక పువ్వు గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది ఆ పెటల్స్ అంటే వాటి యొక్క అవి ఉంటాయి కదా, పువ్వు యొక్క దానికి సంబంధించిన పెటల్స్. ఆ పెటల్స్ ఎన్ని ఉంటాయి అంటే రేకులు 108 ఉంటాయంట. సో అందుకు గాను దీన్ని నమో 108గా పరిగణించడం జరిగింది. సో దీన్ని ఎవరు పరిచయం చేశారంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో సిఎస్ఐఆర్ అంటాం కదా, ఆ సిఎస్ఐఆర్ వాళ్ళు దీన్ని పరిచయం చేయడం జరిగింది. ఏ బ్రాంచ్ వాళ్ళు పర్టికులర్గా అంటే లక్నోలోని సిఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఎన్బిఆర్ఐ వాళ్ళు. ఎక్కడుంది ఇది? లక్నోలో. సో నమో 108 అంటే ఏంటి అంటే తామర జాతికి సంబంధించిన ఒక కొత్త జాతి. ఎన్ని రేకులు ఉంటాయి దాంట్లో? 108. ఎన్ని? 108. నెక్స్ట్ అంశం జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లేదా జిఐ ట్యాగ్. సో జిఐ ట్యాగ్ చెప్తూ చాలాసార్లు చెప్పానండి. జిఐ ట్యాగ్ సంబంధించిన ఏదో ఒక బిట్ మాత్రం కంపల్సరీగా అడగవచ్చు. దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్గా అని అడగవచ్చు, లేదా ఈ జిఐ ట్యాగ్ సంబంధించిన ఈ ప్రోడక్ట్ లేదా ఈ వస్తువు లేదా ఈ పదార్థం ఎక్కడి నుండి, ఏ ప్రాంతం నుండి అని అడగవచ్చు. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్లో భాగంగా మట్టి అరటి రకం అనేదాన్ని ఇటీవల జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ, ఏ ప్రాంతం నుండి అంటే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా. ఇక్కడ నుండి? తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా. సో మనం ఇదే కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పుకుంటూ గోవా నుండి మామిడి, గోవా బెంబిక స్వీటు డెజర్ట్, రాజస్థాన్కి సంబంధించి 4 క్రాఫ్ట్స్ గురించి, ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక క్రాఫ్ట్ గురించి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక రైస్ గురించి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక క్రాఫ్ట్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ అంశంలో చూడండి, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దేనికి సంబంధించింది? అరటికి సంబంధించింది. సో మట్టి అరటి రకం ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే తమిళనాడులోని కన్యాకుమారి. సో తమిళనాడులోని కన్యాకుమారి. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి జిఐ ట్యాగ్స్. సో తెలంగాణకు సంబంధించి ఏమేమి ఉన్నాయి జిఐ ట్యాగులు? తేలియా రుమాల్ అని చెప్పి, గొల్లబామ చీర అని చెప్పి, గద్వాల్ సంబంధించిన అంశాలు, సో నిర్మల్కి సంబంధించిన బొమ్మలు. సో ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ పొందినటువంటి అంశాలు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, జిఐ ట్యాగ్ దేనికి ఇచ్చారంటే తమిళనాడులోని మట్టి అరటి రకం. సో మట్టి అరటి రకం ఎక్కడికి, దేనికి సంబంధించింది? తమిళనాడులోని కన్యాకుమారి. నెక్స్ట్ డిజి యాత్ర. సో నెక్స్ట్ అంశం డిజి యాత్ర. సో డిజి యాత్ర అనే ఒక సదుపాయాన్ని, అంటే డిజి యాత్ర సదుపాయం ఉన్నటువంటి ఏకైక విమానాశ్రయం ఈశాన్య రాష్ట్రాల్లో ఏది అంటే గౌహతి విమానాశ్రయం. సో ఈ డిజి యాత్ర కలిగినటువంటి ఏకైక విమానాశ్రయం ఏది ఈశాన్య రాష్ట్రాల్లో అని అడగచ్చు. ఏది అంటే గౌహతి విమానాశ్రయం. ఇప్పటి వరకు మనము ఆగస్టు 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాలను చర్చించుకున్నాం. ఇప్పటివరకు 2 ఎపిసోడ్లుగా చెప్పుకుంటూ వస్తున్నాం, ఈ సెకండ్ ఎపిసోడ్. సో ఏదైనా కరెంట్ అఫైర్స్ అంశాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు మనము విభాగాల వారిగా చదవాలని చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి. చదవడంతో పాటుగా ప్రాక్టీస్ టెస్ట్ చేయడము, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేయడము, లేదా మోడల్ పేపర్స్ ఏమైనా చేసినప్పుడు మీరు చదివింది ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు మనము ఆగస్టు 2023కు సంబంధించిన పలు జాతీయ అంశాలను 2 ఎపిసోడ్లుగా చెప్తూ వస్తున్నాం. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలు, వాటికి సంబంధించి ఏమైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే చూద్దాము. సో పోటీ పరీక్షల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టీసాట్ తరపున ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుంటాము. ధన్యవాదాలు.